ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 33వ దినములోనికి నడిపించబడిన మేము ఇంతవరకు మీ యొక్క సన్నిధిని మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయము కొరకు స్తోత్రాలు. ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరం నాయన. మీరు మాట్లాడుట మాకు ప్రయోజనకరము, అవసరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరం మాకు దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, దేవునితో గడియానే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమాలు మరి విశేషంగా 33వ దినములోనికి మనము నడిపించబడ్డాం. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. అదేవిధముగా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. అంశము సంసోను ప్రవర్తన పర్యవసానం, అంటే ప్రవర్తన వలన వచ్చిన ఫలితం, రిజల్ట్స్ అనమాట అండి. నిన్నటి దినమున మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశంలో ఎప్పుడైతే తన బలము యొక్క రహస్యాన్ని లేదా నాజీరు వ్రతము యొక్క పరిశుద్ధతను గురించి సంసోను దెలీలాకు చెప్పి అవిధేయంగా ప్రవర్తించాడు. అప్పుడు దెలీలా అతనిని బట్టి ఫిలిస్తీయులు కబురు పెడుతుంది, ఇదిగో అతడు తన అభిప్రాయాన్ని నాకు తెలియజేశాడు, కనుక ఈసారి మటుకు మీరు రండి. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు ఆమె యొక్క ప్రయత్నాలు, ఫిలిస్తీయుల యొక్క ప్రయాణాలు వృధా అయినాయి కనుక ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈసారి మటుకు మీరు రండి. అతడు తన అభిప్రాయాన్ని చెప్పాడు కనుక ఖచ్చితంగా అతను మీకు అప్పగిస్తా అని చెప్పి అతనిని తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనుషునికి కబురు పెట్టి ఆ మనుషుని చేత సంసోను యొక్క తల మీద ఉన్నటువంటి 7 జడలను క్షౌరం చేయించింది. క్షౌరం చేయించిన తర్వాత ఇక్కడ మనకి రాయబడుతున్నటువంటి అంశం, అతనిని బాధించడం మొదలుపెట్టింది, బలము తొలగిపోయింది. అప్పుడు సంసోను తాను అంటుంది, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు అనగానే అతడు ఎప్పటి మాదిరి విడజిమ్ముదని అనుకుని లేచి వెళ్ళగా దేవుడు అతనిని ఎడబాశాడు. ఆ విషయం అతనికి తెలియలేదు. ఇక ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని కన్నులు ఉడదీసి అతనిని ఇత్తడి సంఖ్యలతో బంధించారు, బందీ గృహంలో పెట్టారు. ఇక అతనితో తిరుగలి విసిరిస్తున్నారు. ప్రియులరా, ఈరోజు సంసోను కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా సరే మనము దేవుని యొక్క ఎదుట మన ప్రవర్తన సరైనదిగా ఉండకపోతే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాలి. సంసోను ప్రవర్తన బట్టి అతడు భయంకరమైనటువంటి పర్యవసానాన్ని, భయంకరమైనటువంటి ఫలితాన్ని తన జీవితంలో పొందుకున్నట్లుగా సంసోను యొక్క జీవితం మనల్ని హెచ్చరిక చేస్తుంది. ప్రతి ఒక్కడు తన క్రియల ఫలమును అనుభవించి తీరాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తన క్రియల ఫలమును అనుభవించి తీరాలి. ఈరోజు సంసోను ప్రవర్తన ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట అవిధేయకరమైనటువంటి ప్రవర్తన, దేవుని చిత్తానికి విరోధకరమైనటువంటి ప్రవర్తన, దేవుని యొక్క ప్రణాళిక నుంచి ప్రతిష్ఠితమగు తన బ్రతుకులోంచి అతడు బయటకు వచ్చి తన ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టాడు. దేవుడు తన చిత్తానుసారంగా సంసోను ప్రవర్తనకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కనుక ఈరోజు సంసోను యొక్క ప్రవర్తన ప్రతిఫలం ద్వారా లేదా పర్యవసానం ద్వారా మనము హెచ్చరించబడడానికి కొద్ది నిమిషాలు ఈ అంశం నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఒక 7 విషయాల ద్వారా సంసోను యొక్క ఈ ప్రవర్తన పర్యవసానం లేదా ఫలితం ఎలా ఉందో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా 19వ వచనం మొదటి భాగం చదువుకుందాం. 19వ వచనం 16వ అధ్యాయం 19వ వచనం మొదటి. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించింది అనమాట. క్షౌరం అంటే గుండు గీయించింది. క్షౌరము, క్షురకులు, క్షౌరము ఇవన్నీ కూడా
కొన్ని ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉండే గ్రాంధిక భాష. ఇప్పుడు అవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మరిచిపోయాం. ఇప్పుడు అంతా కూడా మరి లాంగ్వేజ్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది. కానీ క్షౌరం అంటే మొత్తం కటింగ్ అవ్వచ్చు, గుండవచ్చు. కానీ ఇక్కడ మనం తర్వాత వచనాల్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే కంప్లీట్గా గుండు గేయించేసింది. ప్రియులారా, ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం అన్నమాట అండి. సాధారణంగా ఒక 40-50 సంవత్సరాలు రాజ్యాంగము బాగా అమలు కాకపూర్వము, వ్యవస్థలు పటిష్టము కాకపూర్వము, ఎవరైనా ఒక తప్పు చేస్తే వారికి విధించే శిక్ష ఏమిటంటే గుండు గీయించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించేవారు. ఇది ఆ వ్యక్తిని ఎంత అవమానించాలో అంత తీవ్రంగా అవమానించడం అన్నమాట. సంసోను తన యొక్క జీవితాన్ని అవిధేయకరంగా మార్చుకోవడం చేత దేవుని ఎదుట నాజీరు వ్రతము దాని ప్రత్యేకతను గురించి దెలీలాకు తెలియజేయడం చేత అతడు తన తలను పోగొట్టుకున్నాడు. ప్రతిష్ఠితమగు దేవుని సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. అవమానకరమైనటువంటి రీతిని అతని యొక్క తల మొత్తం తీసివేయబడి గుండు చేయించబడింది. ప్రియులారా, నాజీరు వ్రతాన్ని గురించి మనం గడిచిన దినాల్లో చదువుకున్నాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి అక్కడ తన తల వెంట్రుకలను కత్తిరించుకోకూడదు, క్షౌరము చేయించుకోకూడదు అన్నటువంటి మాటలు కనపడతాయి. అక్కడ తల వెంట్రుకలు అన్నటువంటి మాటకు ఉపయోగించినటువంటి మూల పదం ఏంటంటే నెహజార్. తల వెంట్రుకలు అనే ఈ భాషకు మన తెలుగు తర్జుమాకు ఉపయోగించిన మూల పదం ఏమిటంటే నెహజార్. నెహజార్ అన్నటువంటి పదానికి అసలు అర్థం ఏంటంటే క్రౌన్, కిరీటము అని అర్థం. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ మూలం ఏం చెప్తుందంటే ప్రత్యేకించబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి తన తల మీద మంగళకత్తిని వేయకూడదు అన్నటువంటి ఈ నేపథ్యములో తలను దేనితో పోల్చారంటే, ఏ పదాన్ని ఉపయోగించారంటే ఆ వ్యక్తికి తల ఒక కిరీటము అని అర్థం అనమాట. ఎవరికి? నాజీరు చేయబడిన వ్యక్తికి, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తికి తల, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ఆ తల ఒక కిరీటం. ఇప్పుడు సంసోను ఏం పోగొట్టుకున్నాడండి? కిరీటం పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చినటువంటి కిరీటం. అతని అవిధేయత దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప కిరీటాన్ని అతడు పోగొట్టుకున్నాడు. 103:4 కరుణా కటాక్షములను ఆయన నీకు కిరీటంగా ఉంచినాడు. నిజమే, సంసోను పట్ల దేవునికి ఉన్నటువంటి కరుణా కటాక్షం అనే కిరీటం సంసోను తన జీవితంలో పోగొట్టుకున్నాడు. కారణం అవిధేయత. సామెతల గ్రంథం 14:18 జ్ఞానము అనేది ఒక కిరీటం అంట. జ్ఞానం అనేది ఒక కిరీటం. చాలా బుద్ధిహీనంగా సంసోను ప్రవర్తించి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఆలోచించకుండా కేవలము ఆ దృక్పథముతో, తన సొంత దృక్పథంతో ఆలోచించి జ్ఞానము అనే కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. తిమోతి 2వ పత్రిక మనం చదువుకున్న 2వ భాగం 2వ అధ్యాయం 5వ వచనములో ప్రతి ఒక్కడు ఉన్నట్టండి కిరీటము పొందడానికి ప్రయాసపడాలి. ఆ మాట మనం కరెక్ట్ లాంగ్వేజ్లో మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇక రెఫరెన్స్లు చదివించడం లేదు కదండి, బైబిల్ మూసేయకండి, ఎప్పుడు ఏదో ఒకటి చదివించేస్తాను గమని. మరియు జట్టి అయిన వాడు నియమము ప్రకారము పోరాడుకుంటే వాని కిరీటం దక్కదు, ఉన్న కిరీటం కూడా పోతుంది. జట్టి అయిన వాడు, పోటీలో పాలు పంపులు పొందే వ్యక్తి. ఇక్కడ సంసోను ఒక జట్టి అయిన వాడైతే అతడు నియమము ప్రకారము పోరాడలేదు. అతని పోరాటం ఏమైపోయిందండి? నియమము తప్పేశాడు. నియమం ఏంటి? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి నియమము ప్రకారము పోరాడలేదు కనుక సంసోను తన తల వెంట్రుకలు అనే కిరీటాన్ని, ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. తల వెంట్రుకలు కిరీటం అంటే, కిరీటం దేని గుర్తండి? అధికారానికి గుర్తు. అంటే శత్రువు మీద అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఇతని ప్రవర్తన వలన. శత్రువు మీద బలాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి శత్రువు చేతుల్లోనికి వెళ్ళిపోయే పరిస్థితి. చాలాసార్లు ప్రియులారా, మన జీవితంలో దేవుడు తన కృపా కిరీటాలు దయచేస్తూ ఉంటాడు, కరుణ కటాక్షపు కిరీటాలు ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క కిరీటం దేవుడిస్తూ ఉంటాడు. ఈ లోక ప్రయాసలో లేదా ఈ లోక ఆశలో మనము నిర్లక్ష్యంగా, అవిధేయంగా ప్రవర్తించి ఆయన కిరీటాన్ని, ఆయన మనకిచ్చినటువంటి కిరీటాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఆదామవ్వలకు దేవుడు ఆయన కుమారులు కుమార్తెలు అనే కిరీటం ఇస్తే దేవతలు అనే కిరీటం కోసం ఆ కిరీటాన్ని వారు పోగొట్టు. సంసోను కూడా ప్రత్యేకించబడిన, వ్రతము చేయబడిన, నాజీరు చేయబడినటువంటి, తల మీద క్షౌరము కత్తి వేయినటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప బలవంతునిగా దేవుడు ప్రతిష్ఠించుకుంటే అతడు తన కిరీటాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, బలాన్ని పోగొట్టాడు. ఈరోజు నీవెలా ఉన్నావు ఆలోచించు.
అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో ఈ చక్కని హెచ్చరిక ఆనాడు సంఘానికి, ఈరోజు ఆత్మీయంగా మనకు కూడా మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తున్న విషయం. ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ దయచేసి ఆ 3:11 చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను. అమ్మా, ఎవ్వడును నీ కిరీటమును అపహరింపకుండా, అమ్మా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టు. ఫిలదెల్ఫియా సంఘానికి మాట్లాడుతున్నాడు. నేను నీకు కిరీటం ఇచ్చానయ్యా, నేను వచ్చేసరికి ఎవ్వడు కూడా నీ కిరీటము అపహరింపకుండా, దొంగిలించకుండా చూసుకో. ఇక్కడ సంసోను కిరీటాన్ని దెలీలా దొంగిలించింది. మరి నీ కిరీటాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు? నీ కిరీటాన్ని ఎవరు అపహరిస్తున్నారు? నీవు ఆలోచన చేసుకో. కిరీటం లేకపోతే రాజాది రాజు అయినటువంటి ప్రభువుకు మనము బిడ్డలం కాలేం, వారసులం అంతకంటే కాలేం. ఇక్కడ సంసోను తన అవిధేయకరమైన ప్రవర్తన చేత తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. రెండవ పర్యవసానం లేదా ఫలితం 16వ అధ్యాయమే 19వ వచనపు రెండవ భాగం. అతని బాధించుటకు మొదలుపెట్టాను. అతని బాధించుటకు సంసోను దలీలా ఏం చేసిందండి? బాధించుటకు మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎంతో ప్రేమతో లాలించింది, అప్పటి వరకు ఎంత లాలనతో పాలించింది, అప్పటి వరకు ఎంతో గోముగా మాట్లాడింది. ఎప్పుడైతే తనకు కావలసింది వచ్చేసిందో, ఎప్పుడైతే తన యొక్క పాచిక పారిందో, ఎప్పుడైతే ఇక సంసోనుతో అవసరము లేదు అని అనుకుందో ప్రియులారా, వెరీ నెక్స్ట్ మినిట్ ఏం చేస్తుందంటే బాధించడం మొదలుపెట్టింది. ప్రియ సంగమా, నీ బాధ్యత ఎప్పుడు మరుస్తావో అప్పుడు నీవు బాధించబడ్డం మొదలు పెడతావు. సంసోను ఇక్కడ బాధ్యత మరిచిపోయాడు. తన యొక్క ప్రతిష్ట, తన యొక్క ప్రత్యేకత, దేవునితో తనకు కలిగినటువంటి ఒక పవిత్రమైనటువంటి సంబంధాన్ని విడిచిపెట్టి దెలీలా దగ్గర లోబడిపోయాడు. ఎప్పుడైతే బాధ్యతలన్నీ విడిచిపెట్టి అక్కడ ఉండిపోయాడో అప్పటి నుంచి ఆమె అతన్ని బాధించడం, ఇప్పుడే కాదు, ముందు మాటల చేత బాధించింది, ఇప్పుడు బలము రహస్యము తెలిసిన తర్వాత ఆమె అన్ని విధాల బాధించడం మొదలుపెట్టింది. యోనా కూడా బాధించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? యోనా కూడా తన బాధ్యతను మరిచిపోయి పారిపోయాడు కనుక అతన్ని బాధించుటకు దేవుడు సంకల్పించాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, సాతానుడు భక్తుడైన యోబునే బాధించడానికి వెనుకాడలేదు. సాతానుడు భక్తుడైనటువంటి యోబునే బాధించడానికి వెనుకాడలేదు. భ్రష్టుడైన సంసోనును బాధించడానికి ఎందుకు వెనకాడతాడు? ఈ కాన్సెప్ట్లో సంసోను ఎలా ఉన్నాడండి? భ్రష్టుడైపోయాడు. భక్తుడిని బాధించడం మానలేదు, భ్రష్టుడిని ఎందుకు వదిలేసింది? అందుకని సంసోనును ఆమె బాధించడం మొదలుపెట్టి, ఒకవేళ నీవు బాధించబడుతూ ఉంటే ఒక్కసారి నీ లైఫ్ని చెక్ చేసుకో. నీవు ఎక్కడ నీ బాధ్యతను మర్చిపోయావు? ఎక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయావు? ఎక్కడ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు? ఒకసారి నీవు పరిశీలించుకోగలిగితే కనుక ప్రాబ్లం నీకు అర్థమవుతుంది, దానిని కరెక్ట్ చేసుకోగలిగే అవకాశం వస్తుంది. దేవుని కృప మనకు దొరుకుతుంది. ఇక 3వ పర్యవసానం లేదా 3వ ఫలితం మనం చూద్దాం. అదే 19వ వచనపు 2వ భాగం. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. 3వది ఏంటంటే, సంసోను అంటే మనకి తోచే ఒకే ఒక విషయం, సంసోను అనగానే మనకి ఇంకేం గుర్తురాదు. ఈ స్టోరీలు కథలు ఏమి గుర్తురావు మనకి. ఏం గుర్తొస్తుంది? సంసోను అంటే బలవంతుడు, అంతే. సంసోను అంటే బలవంతుడు, అంతటి బలవంతుడు ప్రియులారా. ఎప్పుడైతే ఆ బల రహస్యం, తన బల రహస్యం ఏంటి? దేవునితో తనకున్నటువంటి సంబంధం, అంతకుమించి తన బల రహస్యాన్ని చెప్పేశాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తృణీకరించాడు, దేవుని ఎదుట అవిధేయకరంగా ఉన్నాడు. నాజీరు వ్రతానికి అతడు బ్రేకప్ చెప్పాడు. ఒక రకంగా చెప్పుకోరండి ప్రియులారా, ఇప్పుడు కాదు, అది చెప్పినప్పుడే దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడే అతడు ఆత్మీయంగా బలహీనుడైపోయాడు. అతడు ఆత్మీయంగా ఇప్పుడు ఫిజికల్గా బలహీనుడవుతున్నాడు, కానీ బలం పోయింది. కానీ ఎప్పుడైతే దెలీలా దగ్గరకు చేరాడో, ఎప్పుడైతే ఆమె చెప్పిందల్లా విన్నాడో, ఎప్పుడైతే ఆ ప్రకారం చేశాడో, ఆత్మీయంగా అప్పుడే బలహీనుడైపోయాడు. ఇప్పుడు ఎటొచ్చి అతడు శారీరకంగా కూడా బలహీనుడు అయిపోతున్నాడు. అందుకని కీర్తనకారుడు దావీదు తన 31వ సంకీర్తన 10వ చరణంలో ఒక చక్కని మాట రాస్తూ ఉంటాడు.
మనము బలహీనులు అయిపోవడానికి కారణం ఏమిటి? ఒకప్పుడు బలవంతులుగా జీవించిన మనం, ఒకప్పుడు దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు జరిగించి మనం ఇప్పుడు బలహీనులు అయిపోవడానికి కారణం ఏమిటి చెప్తున్నాడు అక్కడ. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులకు నేను నిందాస్పదుడనై ఉన్నాను. చాలండి. నా దోషమును బట్టి ఏమంటాడండి ఇక్కడ? ఈ కీర్తనకారుని బలం ఎందుకు పోయింది? దోషమును బట్టి బలము పోయింది. సంసోను బలం ఎందుకు పోయింది? సంసోను యొక్క దోషమును బట్టి సంసోను యొక్క బలం కూడా ఏమైందండి? పోయింది. నిజమే. సంసోను యొక్క దోషము ప్రవర్తన ప్రతిఫలం అతని బలం పోయింది. మనం చాలాసార్లు చదువుకుంటాం యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దెలీలా కొరకు ఎదురు చూచిన సంసోను ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అయితే దెలీలా కొరకు ఎదురు చూసినటువంటి సంసోను దేవుని బలాన్ని, ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ విశ్వాసులారా, విశ్వాసికి బలం ఎవరో తెలుసా? ఎఫెసీ పత్రిక 6:10. ఎఫెసీ పత్రిక 6:10 ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన, ఓ విశ్వాసి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు నీవు బలవంతుడువు కావాలి. ఆయన యందు మనము బలవంతులంగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఇక 4వ అంశం మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. ఇప్పుడు 20వ వచనములకు పెడదాం. ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెడజిమ్ముదును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని తెలియలేదు. సంసోను యొక్క ప్రవర్తన ప్రతిఫలం, పర్యవసానం, దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అయ్యో అదేంటండి, కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఒక్క విషయం, దేవుడు అతనిని విడిచిపెట్టడానికి ముందే సంసోను దేవుడు విడిచిపెట్టేశాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, దేవుడు మొదట సంసోనుని విడిచిపెట్టలేదు. సంసోనే మొదట దేవుణ్ణి విడిచిపెట్టి దెలీలా దగ్గరికి వెళ్ళాడు. సంసోనే మొదట దేవుణ్ణి విడిచిపెట్టి దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఇక మల్లుకో జాలనటువంటి సంసోను చివరికి ఏదైతే దేవునికి సంసోనుకు మధ్య ఉన్నదో ఆ ఆత్మీయ సంబంధాన్ని అతడు తృణీకరించాడు. అప్పుడు దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈరోజు మనము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? 94వ సంకీర్తన 14వ చరణం ప్రకారం దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాసేవాడు కాదు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాసేవాడు కాదు. కానీ నీవు ఎడబాస్తే కనుక ఆయన ఎడబాయడానికి ఏమాత్రం కూడా సంకోచించడు. ఈరోజు మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆలోచించు. దేవుడు ఎడబాయడం అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు ఎడబాయడం అంటే ఏంటో తెలుసా? మరణం. దేవుడు ఎడబాయడం అంటే దట్ మీన్స్ డెత్ అనమాట అండి. మరణం అంతే. మన ఈ జీవానికి, ఈ జీవాత్మకు కారణం ఎవరు? ఆయన జీవాత్మ. ఆయన ఊపిరి మనలో ఊదాడు. ఆయన మనల్ని ఎడబాయడం అంటే మనలో ఉన్నటువంటి దీనిని ఆయన తీసేసుకున్నాడు, తిరిగి తీసేసుకున్నాడు. అప్పుడు మనం ఏమవుతాం? కనుక ఈ భౌతిక మరణాన్ని గురించి బాధపడుతున్నావు ప్రియ విశ్వాసి, నిజమైన మరణం దేవుడు నిన్ను ఎడబాయడు. అది నీ జీవితంలో ఎప్పటికీ కలగకుండా జాగ్రత్త పడాలి. సంసోను జాగ్రత్త పడలేనట్టుగా ఉండకుండా మనం జాగ్రత్త పడితే భౌతికంగా ఎప్పుడైనా చనిపోతాం, కానీ ఆత్మీయంగా చనిపోకుండా మనము జాగ్రత్తగా ఉండగలం. ప్రియులారా, తప్పిపోయిన కుమారుని మనం ఆలోచన చేస్తే తండ్రిని ఎడబాసినప్పుడు ఏమైందండి? అతడు బలహీనుడైపోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుని మహాకృప బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా అవన్నీ కూడా లభించబడ్డాయి. నీవు తండ్రిని, దేవుణ్ణి ఎప్పుడు విడిచినా సరే అప్పుడు నీవు బలహీనుడు అయిపోతావు. మనము 3వ అంశంలో బలము పోయిన అనడానికి కారణం ఏంటంటే అతన్ని దేవుడు ఎడబాసాడు కనుక, దేవుణ్ణి అతడు విడిచిపెట్టాడు కనుక బలం పోయింది. ఎందుకంటే మళ్ళా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేమన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వ అంశం మనం చూద్దాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనపు మొదటి భాగం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులు ఊడదీశారు.
ఇక 5వ పర్యవసానం ఏంటంటే కన్నులు పోగొట్టుకున్నాడు. ప్రియులారా, సంసోను ఇప్పుడు కన్నులు పోగొట్టుకోవడం కాదు, ఎప్పుడు ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకున్నాడు. సంసోను ఇప్పుడు కాదు, ఇప్పుడు భౌతికంగా పర్యవసానంగా ప్రతిఫలంగా అతను భౌతికంగా కన్నులు పెరికివేయబడ్డాడు. కానీ సంసోను ఎప్పుడో ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకున్నాడు. ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకున్నప్పుడు ఇక భౌతిక నేత్రాలు ఉన్నా ఒకటే, ఓడినా ఒకటే. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు అది తప్పటడుగు అవుతుంది. మనం చేసే ప్రతి ప్రయాణము అది మరణానికే దారితీస్తుంది. ఇక్కడ అతని కన్నులు పెరికివేశాడు అతడు చేసిన పనికి ప్రతిఫలంగా. అతడు ఎప్పుడో తన ఆత్మీయ నేత్రాలను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే తన అవిధేయత చేత అవిశ్వాసించాడు. కొరింథీ 2:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి కన్నులకు ఆయన మహిమ చూడకుండా ఉండినట్లు గుడ్డితనం కలుగు చేస్తుందట. దెలీలా అనే దేవత సంసోను కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఫిలిస్తీన్లు వచ్చి ఉన్న కళ్ళు కూడా ఓడపీక్కుపోయాడు. నిజమే ప్రియులారా, ఒకవేళ లోకాన్ని చూసి నువ్వు ఆశపడుతున్నావు. యోహాను 1:15 లోకమునైనను లోకములోను, యోహాను సువార్త యోహాను పత్రిక 1వ పత్రిక 2:15-16 వచ్చిన లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుటంబు అవి దేవుని వలన కలిగినవి కావు. దేవుని వలన పుట్టించబడిన, దేవునితో రక్షించబడిన, దేవునిలో జీవిస్తున్న నీవు దేవుని వలన కలుగని అంశాల వైపు ఎప్పుడైతే నువ్వు చూసావో అప్పుడు దేవుని చూచే కన్నులు నీవు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అనే సంగతిని దేవుని యొక్క. అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి 42వ అధ్యాయం యెషయా-గ్రంథంలో 19వ వచనం ఒక హెచ్చరిక మాటలు మాట్లాడుతూ ఉంటాడు. యెషయా-గ్రంథం 42వ అధ్యాయము 19వ వచనం, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డోడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? ఆయన అంటున్నాడు, ఎవరు గుడ్డివారు కాదు, నా సేవకుడే, నా భక్తులే, నేను పంపినోళ్లే. వీళ్ళ గుడ్డోళ్ళు నా కార్యాలు చూడలేకపోతున్నారు, నా సమాచారం వినలేకపోతున్నారు. నిజమే ప్రియులారా, చాలాసార్లు దేవుని యొక్క శక్తిని మనం చూడలేక గుడివారిగా మిగిలిపోతున్నాం. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ హెచ్చరిక లవోదిక సంఘానికి చేస్తుంది. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవనై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కుదరలేదు. చాలాసార్లు క్రైస్తవ విశ్వాసంగా మనం ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్, మన బలహీనతలను గుర్తించాం, మనకున్నటువంటి కొద్దో గొప్ప వాటిని ఇక మాకు తిరుగులేదు అనుకుంటాం. ఆయన ఏమంటాడు, నువ్వు దౌర్భాగ్యుడివయ్యా, నువ్వు దరిద్రుడివయ్యా, నువ్వు గుడ్డోడు, ఇక నాకు తిరిగిలేదని మాత్రం ఏదో బతుకుతున్నావు అంతే. ఇప్పుడు చాలాసార్లు మనము దేవుని చూడలేని నేత్రాలతో గుడివారిగా, దేవుని ఐశ్వర్యమును అనుభవించలేనటువంటి రీతిలో దరిద్రులుగా, దేవుని కృపకు దూరంగా ఉన్నాం మేము ఆలోచించు. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, బంగారం కొను, కాటుక కొను, నీవు తిరిగి సంఘముగా ఆత్మీయ దృక్పథాన్ని, ఆత్మీయ నేత్రాన్ని కలిగి జీవించు అని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 6వ అంశాన్ని మనం చూద్దాం. సంసోను ప్రవర్తన యొక్క ప్రతిఫలము లేదా పర్యవసానం. 21వ వచనం 2వ భాగం 16, 21 వచనం 2. వారు గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతనిని బంధించారు. వారు గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతనిని బంధించారు. ఇప్పుడు ఇత్తడి సంఖ్యలతో బంధించడం కాదు, ఎప్పుడు పాపపు సంఖ్యలతో అతను బంధించబడ్డాడు. ఇప్పుడు ఫిజికల్గా సంఖ్యలు కనబడుతున్నాయి, కానీ అతని జీవితంలో కనిపించని సంఖ్యలు ఉన్నాయి. కనిపించని సంఖ్యల చేత ఎప్పుడు అతడు బంధించబడ్డాడు. అందుకనే ఎన్నిసార్లు దెలీలా శోధించినా గ్రహించలేకపోయాడు, ఎన్నిసార్లు దెలీలా బాధించినా గుర్తించలేకపోయాడు. ఎందుకంటే అతడు బంధకాలలో ఉన్నాడు. ఇప్పుడు ఫిజికల్గా ఇత్తడి సంఖ్యలు కనబడుతున్నాయి, కానీ ఆత్మీయంగా ఎప్పుడు అతడు దెలీలా అనే పాపపు సంఖ్యలలో బంధించబడి ఉన్నాడు. అందుకనే విడుదల పొందలేకపోయాడు. ఫైనల్గా ఫిలిస్తీయుల చేతను పట్టుకుని అతడు బంధించేశాడు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది. అది బలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకములు వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైనను దానిని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన మరణము కంటే. ఈ యొక్క వ్యక్తికి ఇతను ఎక్స్పీరియన్స్తో రాస్తున్నటువంటి విషయం అనమాట. ఈ సొలొమోనుకు మరణము కంటే చాలా బాధాకరమైన విషయం ఒకటి కనిపించిందట.
ఎక్కువ దుఃఖం కలిగించే విషయం కనిపించిందట. అదేంటంటే వలల వంటిదై ఉరులు వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దీని దృష్టికి మంచివారేమో తప్పించుకుంటారేమో కానీ పాపాత్మలు దీనిని చిక్కుకుంటారట. నిజమే, సంసోను చిక్కుకోవడానికి కారణం ఇలాంటి ఒక పరిస్థితి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి ఒక పరిస్థితి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సంగమే, నీవు దేని చేత బంధించబడ్డావు? దేని చేత పీడించబడుతున్నావు? దేని చేత ఏడవబడుతున్నావు? దేని చేత మరులు కోల్పబడుతున్నావు? ఆలోచించి నీవు ప్రభు ఎదుగు రాగలిగితే, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో గెరాసేనీయుల దేశములు సేనను దేములు పెట్టినవాడు. ప్రభు అక్కడికి వెళ్ళలేదు, ఊరికి వెళ్ళాడు, ఓకే, కానీ సమాధుల్లోనికి వెళ్ళలేదు. ఆ దారిని వస్తున్నప్పుడు ఇలా దిగిన వెంటనే ప్రభుని ఎదుర్కోవడానికి అతను వచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చాడో ప్రియులారా, అతనిలో ఉన్నటువంటి సేనాను దెయ్యములను ప్రభు ఏం చేశాడు? బాధపడ్డాడు. 15వ వచనంలో మార్కు 5:15లో అతడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. ఈరోజు ఇలాంటి బంధకముల నుంచి నీకు స్వస్థత కావాలి, ఇలాంటి బంధకముల నుంచి నీకు విడుదల కావాలంటే, నీ ఆత్మీయ స్వేచ్ఛను హరించి వేసినటువంటి ఈ స్థితి నుంచి నీకు విడుదల కావాలంటే, నిన్ను విడిపించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన వద్దకు నువ్వు రాగలిగితే నిన్ను బంధించిన ఎలాంటి బంధకమైనా, ఎలాంటి సేన అయినా నీవు ఖచ్చితంగా విడుదల పొందుతావు. ఆయన నిన్ను విడిపిస్తాడన్న సంగతిని ఒకే అనుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి అంశం మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. అతడు బందీ గృహములో తిరుగలి విసురువాడాయన. అయితే అతను క్షౌరము చేయబడిన తర్వాత అతను తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టింది. తిరుగలి విసురుతున్నాడు. ప్రియులారా, బలవంతుడు సంసోను ఇక్కడ బానిసగా మారిపోయాడు. పూర్వకాలం తిరుగలి విసిరే పని ఎవరిదంటే బానిసలది. తిరుగలి ఎవరి చేత విసిరించేవారంటే బానిసల చేత విసిరించేవారు. ఒక బలవంతుడు తిరుగలి విసరడం ద్వారా బానిసగా మారిపోయాడు. ఒక బలవంతుడు తిరుగలి విసరడం ద్వారా బానిసగా. కారణం ఏమిటంటే ఇతడు ఫిలిస్తీయులకు బానిస కాకముందే దెలీలాకు బానిస అయ్యాడు. ఇతడు ఫిలిస్తీయులకు బానిస కాకముందే దెలీలాకు బానిస. ఎప్పుడైతే దెలీలాకు బానిస అయ్యాడు, అప్పుడే ఎప్పుడొకప్పుడు ఫిలిస్తీయులకు బానిస అయిపోయే ప్రమాదం అతని జీవితంలో పొంచి ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ప్రియులారా, దేవుడు మనకు గొప్ప స్వతంత్రతనిచ్చాడు. దేవుడు గొప్ప విడుదలను మనకు కలుగజేశాడు. మనం ఎలాగున్నాం ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక చక్కటి మాట, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయి. మీరు ఏమి ఊరకనే మోసపోదు. నువ్వేమి విత్తుతావో అదే ఖచ్చితంగా నీ లైఫ్లో దానిని ప్రతిఫలముగా, పర్యవసానంగా నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావన్న సంగతిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘం ఆయన మనల్ని స్వతంత్రులుగా ఏర్పాటు చేశాడు. నీవు ఆ స్వతంత్రతను శరీర క్రియలకు కారణంగా చేసుకుంటున్నవేమో. గలతీ 5వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కిందొచ్చు. ఈ స్వతంత్రం యేసుక్రీస్తునందు మన సమస్త బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అయితే మనము సంసోను వలె మరలా ఈ లోకము వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నటువంటి అంశాల వైపు తిరిగి మరలా దాస్యం అనే కాడి కింద బానిసలుగా చిక్కుకునే ప్రయత్నం చేస్తున్నామేమో. 13 అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. దెలీల దగ్గర బానిసగాను, నీ బలహీనత దగ్గర బానిసగాను, నీ భక్తిహీనత దగ్గర బానిసగాను, నీకున్నటువంటి పరిస్థితుల దగ్గర బానిసగాను, నీ కోరికల దగ్గర బానిసగాను, నీ ఆశల దగ్గర బానిసగాను బతకడానికి కాదు. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడంటే విశ్వాసిగా, క్రైస్తవునిగా తన రక్తం ఇచ్చి నీవు ఆయన కొరకు స్వతంత్రునిగా జీవించాలని. అయితే ఈ స్వతంత్రతను మీరు శారీరక క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై, దేవుని ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు జాగ్రత్తగా నడుచుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. బలవంతుడైన సంసోను ఎన్ని రకాలుగా ఆయన పడిపోయినట్లు మనము చూస్తున్నామో ఆలోచించాం. మనం ఏదో హాస్యాస్పదంగా సంసోను జీవితాన్ని అస్సలు ఆలోచించకూడదు. చాలా సీరియస్గానే మనం తీసుకోవాలి. ఇది మన జీవితాలకి ఒక హెచ్చరిక. అయ్యో సంసోను పడిపోయాడు, సంసోను కంటే చాలాసార్లు మనం పడిపోతున్నాం. ఆలోచన చూస్తాం. సంసోను తన ప్రవర్తన ద్వారా తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, బాధల పాలయ్యాడు, బలము పోగొట్టుకున్నాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, అతని ఆత్మీయ భౌతిక నేత్రాలు కూడా పోగొట్టుకున్నాడు, చివరికి బంధించబడ్డాడు, అతడు బానిసగా మారిపోయాడు. ఇవన్నీ పర్యవసానాలు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండడానికి కారణం ఎక్కడో అక్కడ మన ఆత్మీయ ప్రయాణంలో ఆగిపోవడం,
ఈ ఆత్మీయ జీవితం, విశ్వాస పోరాటం, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఏ మజిలీ దగ్గర నీవు నిలవకూడదు, ఏ ఆకర్షణ దగ్గర నీవు ఆగిపోకూడదు, ఏ స్థితిలోనూ నీవు ప్రయాణాన్ని నిలుపుకూడదు. నీవు సాగిపోవలసినది అది ఎర్ర సముద్రమైన, ఎరికో గోడలైన. పాయలు చెల్చే దేవుడు నీకున్నాడు, పడగొట్టే దేవుడు నీ ప్రభు అయినాడు. అది ఎర్ర సముద్రమైన, ఎరుకో గోడలైనా ఏమాత్రము నీవు ఆగిపోయే ప్రయత్నం చేయి. నీవు సాగిపోతేనే సజీవంగా ఉంటావు, నీవు సాగిపోతేనే సజీవంగా ఉంటావు. లేదంటే నీవు ఆగిపోతే ఆత్మీయంగా మరణమైపోయే ప్రమాదం ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. అందుకని తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కా. నా కుమారుడు ఎంత ముద్దుగా, ఎంత లాలనగా చెప్తున్నాడు. దెలీలా లాలనకు పౌలు భక్తుడు తిమోతిని సంబోధిస్తున్న లాలనకు ఎంత ఆత్మీయ దృక్పథంలో తేడా ఉందో ఆలోచించండి. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత. ఇంత విషాద చరిత్రలో కొంత ఆనందాన్ని, ఆశను కలిగించే విషయం ఏంటంటే, ఇంత విషాద చరిత్రలు, ఇంత విషాదకరమైన ముగింపులు కొంచెం ఆనందం కలిగించే విషయం ఏంటంటే, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట, ఏదో ఒక నిరీక్షణ ఇక్కడ మనకు కనబడుతుంది. ఏదో ఒక ఆనందం, ఏదో ఒక ఆశ ఇక్కడ కనబడుతుంది. నిజమే, ఒకవేళ నీవు ఇలాంటి స్థితిలో పడిపోయినా తిరిగి మరలా నీవు నిరీక్షణలో నిలవబడే ఒక అవకాశం క్రీస్తులో మనకుంది. సంసోను జీవితంలో అనుభవించిన 7 సంగతులు మన జీవితంలో అనుభవించిన తిరిగి మరలా ఆ ముగింపులో ఒక నిరీక్షణ కనబడుతుంది. తల వెంట్రుకలు తిరిగి మొలవడం మొదలుపెట్టాయి. నీవు కూడా తిరిగి లేచి నిలబడే ఒక అవకాశం క్రీస్తులో నీకుంది. తిరిగి బలపడే ఒక అవకాశం ప్రభువులో మనకుంది. తిరిగి మనము మునుపటి కంటే ఘనముగా వాడపడగలిగే ఒక శ్రేష్టమైనటువంటి కృప యేసు క్రీస్తులో. మన పూర్వ వైభవాన్ని క్రీస్తులో మనం పొందుకోగలం. కనుక నీవేమి కోల్పోయినా నిరీక్షణ కోల్పోవద్దు. తిరిగి నీవు నిలవబడ్డానికి, బలపడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి క్రీస్తులో నీకు ఒక నిరీక్షణ ఉన్నది. అంటే నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నించాలని కోరుకుంటే కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలకు 10 స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాటలు నిజమైన ఆయన సంసోను జీవితం మనం ప్రతి ఒక్కరికినైనా ఒక హెచ్చరిక. సంసోను దెలీలా అన్నటువంటి ఒక్క దృక్పథములు కాదయ్యా. సంసోను దెలీలా దగ్గర ఆగిపోయాడు. మేము ఇంకా చాలా చోట్ల ఆగిపోతున్నాం. అది మా ఆశలు కావచ్చు, మా యొక్క అంతస్తులు కావచ్చు, మా కోరికలు కావచ్చు, మా ఇష్టాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సంసోను దెలీలా దగ్గర మాత్రమే ఆగిపోయాడు. ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రతిరోజు మేము ఎక్కడొక చోట ఆగిపోతున్నాం నాయన. మేము ఆగిపోయామంటే సంసోను ప్రవర్తన పర్యవసానాలు మా జీవితంలో ఖచ్చితంగా సంభవించే ప్రమాదం ఉంది. హెచ్చరిక పొంది తిరిగి మా నిరీక్షణ మీలో మొలవడానికి ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. 33 I'm
శత్రువులను